అమరావతి హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ను తయారు చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే అమరావతి లింక్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతులు రానున్నాయి. విభజన చట్టంలోని ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ను తయారు చేయాల్సిందిగా అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే అమరావతి లింక్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతులు రానున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. అమరావతి హైదరాబాద్ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ను తయారు చేయాల్సిందిగా అధికారులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే అమరావతి లింక్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుమతులు రానున్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఒక కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చెప్పుకోవచ్చు. అమరావతి హైదరాబాద్ మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ హైవేను చూస్తూ ఉన్నాం, రద్దీగా ఉంటుంది. కానీ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏ మార్గంలో వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. గ్రీన్ఫీల్డ్ హైవే వస్తే ట్రాన్స్పోర్ట్ మరింత వేగవంతం అవుతుంది. మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా అమరావతి చేరుకునే అవకాశం ఉంటుంది. అటు అమరావతికి ఇటు హైదరాబాద్కి ఒక కీలకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వేగా ఇది మారే అవకాశం కనబడుతోంది.